ఆ ఎమ్మెల్యే నిన్ను వేడని నీడను నేనే అని అంటున్నారు. పార్టీకో దండం అంటూ వెళ్ళిపోయిన ఆయన అంతర్గత విషయాలపై మాత్రం అవాకులు చవాకులు పేల్చుతున్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటారు, కానీ ఇప్పుడు రాదంటారు. పార్టీలో అందరూ మంచివాళ్లే అంటారు. అంతలోనే కొందరు అడ్డుకుంటున్నారని ఆక్రోశం వెళ్ళగక్కుతారు. ఇలా రెండు నాలుకల ధోరణి ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే ఎవరు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తగ్గేదే లేదంటున్నారు. నేను జోకర్ను కాదు, ఫైటర్ను. నాడు నేడు రేపు ఎప్పటికీ నేను కాషాయమే. నా బలం, నా బలగం కార్యకర్తలే. నా అడ్డా గోషామహల్. నన్ను గెలిపించింది ప్రజలే, పార్టీ నేతలు కాదు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపేందుకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాను అంటున్నారు. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను రాజీనామా చేయాలంటే ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. అప్పుడే నేను చేస్తాను. ఇద్దరం కలిసి ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తెలుసుకుందామంటూ సవాల్ చేస్తున్నారు. ఇకపోతే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు, కానీ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేయను, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినా అంతే తప్ప నేను ఎప్పటికీ కాషాయమే అని కుండబద్దలు కొడుతున్నారు. మరోవైపు నేను స్వతంత్రుణ్ణి అంటున్నారు. మరింతకు ఆయన పార్టీలో ఉన్నట్టా లేనట్టా? ఆయనకు ఆయనే తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు ఉన్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, దాని విషయమే అధిష్టానం పెద్దలకు తెలియజేయాలనే ఆలోచనతోనే రాజీనామా చేశారని రాజాసింగ్ అంటున్నారు. కానీ కొందరు రాష్ట్ర నేతలు నాపై ఢిల్లీ పెద్దలకు చెప్పి పార్టీకి దూరం చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ పెద్దలు నాతో టచ్లో ఉన్నారని, వారు పిలుపునిస్తే మళ్లీ పార్టీకి వస్తానని అంటున్నారు. కానీ అదే సమయంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న విషయాలను పెద్దలకు చెప్పిన తర్వాతే అని మెలిక పెడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే ఏమి మాట్లాడుతున్నారో, ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాజాసింగ్ బీజేపీ కొత్త కమిటీపై ఆరోపణలు చేశారు. దీనికి కమలం పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్యే సైతం ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న కమిటీలో అందరూ బీజేపీ కార్యకర్తలే, కానీ వీరితో పార్టీ అధికారంలోకి రాదని ఆరోపించారు. ఒకవేళ ఇదే కమిటీతో పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. తాను పదవికి రాజీనామా చేయాలంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కండిషన్ పెట్టారు. ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం, అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని తేల్చి చెప్పారు. ఈ మధ్య ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహార శైలి చూస్తుంటే అపరిచితుడు సినిమాలోని హీరో విక్రమ్ పాత్ర గుర్తుకు వస్తుంది. ద్వితీయ పాత్రలో ఆయన చూపిన షేడ్స్లను ఇప్పుడు రాజాసింగ్ చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు మంచి వ్యక్తి అంటారు, మరోవైపు ఆయన ఒక రబ్బర్ స్టాంప్ అంటారు. కిషన్ రెడ్డికి తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవంటారు. అదే సమయంలో కిషన్ రెడ్డితోనే తాను పోటీ అంటూ ఇలా విభిన్న పాత్రలు పోషిస్తూ పార్టీని, నాయకులను బదనాం చేస్తున్నారని పార్టీలో జరుగుతున్న చర్చ. మరి రాజాసింగ్ వ్యవహారంపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.